హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజన్య ట్రెండ్స్. రాబోయే రోజుల్లో మనకి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, మ్యారేజ్ సీజన్ రాబోతుంది కదండి. సో ఇప్పుడు మనకి ఈరోజు అంతా బ్రైడల్ జ్యువెలరీ చూసేద్దాము. సో బ్రైడల్ జ్యువెలరీ వేసుకోవాలి అంటే ఒక పట్టు లుక్ ఉండాలి కదా. మోస్ట్లీ మనం పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి మనము పట్టు శారీసే వేసుకుంటాం కాబట్టి బ్రైడల్ జ్యువెలరీ నేను ఏదైతే ఈరోజు చూపించబోతున్నానో అదంతా కూడా పట్టు శారీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఈరోజు నేను ఈ అటైర్ వేసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇదండి డబల్ సెట్ వచ్చేసిందండి. దీనికి కంప్లీట్గా మనకి 2 కలిపి ఒకటే చైన్కి ఇచ్చాడు. కెంపులతోని రూప్ అనమాట, అమ్మవారి రూప్స్. సో మోడల్ వచ్చేసి షార్ట్ లాంగ్ సేమ్ మోడల్ ఇచ్చేసాడు. చూడటానికి మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. మనము ఒక్క అటైర్ మీద డబల్ సెట్ వేసుకోకుండా ఒకటే దానికి నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి కెంపు డిజైన్ ఇచ్చాడు, కింద రూపులు అనమాట, అమ్మవారి రూపులు. లాకెట్ వచ్చేసి ఇక్కడ పీకాక్, వైట్ స్టోన్స్ అండ్ కెంపు ఇచ్చేసి కింద బాల్స్ ఇచ్చేసాడు. సో ఇదే లాకెట్ ఏదైతే మనకి లాకెట్ డిజైన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ లాకెట్ పీకాక్స్తోని వైట్ స్టోన్ కెంపు ఎలా వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇలా ఉంటుందండి. చూడండి, లాకెట్స్ కూడా ఎంత గ్రాండ్ కనిపిస్తున్నాయో శారీ మీద. దీని లుక్ ఏంటో వేసుకుంటే కూడా మనకి ఒక్కోసారి తెలుస్తుంది కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. ఏ పట్టు శారీ మీద వేసుకున్నా కూడా చాలా నిండుగా హెవీగా అనిపిస్తుంటుంది. క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ కాబట్టి స్టోన్స్ కూడా మనకి రియల్ గోల్డ్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి హంసకి కింద ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది కదండి, బొట్టుమాల అంటారు కదా. సో చూడండి, చిన్న సైజులో బొట్టుమాలకి వైట్ స్టోన్స్, కెంపు, మధ్యలో గ్రీన్ స్టోన్ ఇవ్వడం జరిగింది. చాలా గ్రాండ్ లుక్ అనమాట. మొత్తం హంసలకి పైన గ్రీన్, కింద వచ్చేసి అమ్మవారు ఒకటి బొట్టుమాల టైప్లో ఒకటి సర్కిల్లో ఇచ్చేసి వైట్, రెడ్, గ్రీన్ 3 కలర్స్తోనే మనకి కాంబినేషన్ వైజ్గా ఒక డిజైన్ ఇచ్చాడనమాట. సో పైన మొత్తం హంసలు ఇచ్చాడు, కింద ఒకటి బొట్టుమాల లాగా ఇచ్చి ఒకటి అమ్మవారు అనమాట. సో దీనికి లాకెట్ కూడా లేదు. మోస్ట్లీ కాసుల పేర్లో అందరూ వేసుకొని ఉంటారు కాబట్టి ఇది ఒక డిజైనర్ పీస్ లాగా మనకి కనిపిస్తుంది. కానీ మ్యారేజెస్లో మనకి ఏదైనా ఫంక్షన్ వేర్ అయినా, ఏదైనా ఓనీల ఫంక్షన్స్కైనా, పిల్లలకైనా కూడా వేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆల్రెడీ ఇది యూ షేప్ లాగా వచ్చి చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ దీనికి చాలా చిన్న డిజైనర్గా ఇచ్చాడు. మనకు కావాలి అంటే మనం హెవీగా ఉండాలంటే బుట్టాలు కూడా పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ ఇది హెవీగా ఉంది కాబట్టి సో ఇది మనకి చిన్నగా ఇచ్చాడు. బట్ లుక్ వైజ్ అయితే రెండు హెవీగా ఉంటే కొంతమందికి నచ్చదు కాబట్టి ఇలా కూడా మనకి ఒక ఐటమ్ లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బయట లేటెస్ట్గా ట్రెండీ కలెక్షన్ మొత్తం అమ్మవారి జ్యువెలరీ నడుస్తుంది కాబట్టి కంప్లీట్గా మనం ఏ బ్రైడల్ జ్యువెలరీ, ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా అమ్మవారు అనేది ఏదో ఒక ప్లేస్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కాసుల పేరు ఏదైతే మనం ఒకప్పుడు కాసుల పేరు అంటే ఇది ఒక్క లైన్ మాత్రమే లాంగ్ వేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు చూడండి, చాలా డిజైనర్గా ఇచ్చాడు. 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ చిన్న లైన్ వచ్చి వైట్ స్టోన్స్ విత్ పింక్ కలర్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ మధ్యలో ఫ్లవర్ ఇచ్చాడు. సైడ్స్కి వచ్చేసి జస్ట్ లైన్ అనమాట, ఒక 1/2 ఇంచ్ లైన్ ఇచ్చేసాడు. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ వచ్చేసి కొంచెం సైజ్ పెంచేసి ఓవెల్ షేప్లో వైట్ విత్ కెంపు స్టోన్ అనమాట. థర్డ్ వచ్చేసి కెంపు 2 వైట్ స్టోన్స్ ఇట్లా డిజైనర్గా ఇచ్చి కింద మొత్తం హైలైట్ చేశాడు రూపుల ద్వారా. సో మనకి ఈ ఐటమ్ 3 స్టెప్స్ మనం ఒకప్పుడు చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నాము. ఇక్కడ కంప్లీట్ 2 లాకెట్ టైప్లో అమ్మవారివి ఇచ్చేసి ఈ 3 లైన్స్ అమ్మవారికి హైలైట్ చేశాడు. లాంగ్ హారమే అండి, ఇదేం మినీ హారం కూడా కాదు. ఇయర్ రింగ్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారికి ఇచ్చినట్టుగానే ఇక్కడ ఇప్పుడు నేను పెట్టుకోవడం జరిగింది. సో చూడండి, ఇక్కడ పైన వచ్చేసి కెంపు స్టోన్ వైట్ ఓవెల్ షేప్లో ఇచ్చి కింద హ్యాంగింగ్ ఇచ్చాడు. సో ఐటమ్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. ఒకసారి చూద్దాం.
సో పట్టు శారీస్కి ఏ కలర్కైనా కూడా ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి. క్వాలిటీలో మీరు అసలు ఎక్కడా డౌట్ పడక్కర్లేదు. జస్ట్ మీరు ఒకసారి ఆర్డర్ చేసుకోండి. ఐటమ్ వచ్చేసి మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే నేను మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుంటాను. ఐటమ్ మాత్రం ప్రీమియం క్వాలిటీ, నిజంగా ఎవరు వేసుకున్నా కూడా అయితే రియల్ గోల్డ్ లాగే అనిపిస్తుంది. దీంట్లో మాత్రం ఎవ్వరు డౌట్ పడక్కర్లేదు. ఎవరికైనా ఒకసారి తీసుకుంటేనే కదండి దాని క్వాలిటీ తెలిసేది. నేను చాలా ఆన్లైన్లో తీసుకుంటూ ఉండేదాన్ని, కొన్ని మైనస్లు ప్లస్లు ఉంటాయి. సో ఈసారి నేను బెస్ట్ ప్రీమియం క్వాలిటీ మ్యారేజెస్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మన నెక్స్ట్ లాంగ్ హారము. లాకెట్ చాలా గ్రాండ్గా ఇచ్చాడు. కింద ఇప్పటి వరకు మనకి వేరే పర్ల్స్ క్రిస్టల్స్ లాగా వచ్చాయి. ఇందులో వచ్చేసి కంప్లీట్ గోల్డ్ బాల్స్ ఇచ్చాడు. ఈ గోల్డ్ బాల్సే ఇప్పుడు ట్రెండీ కదండి. సో చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. లాకెట్కి వచ్చేసి పీకాక్, ఇక్కడ కెంపు స్టోన్స్, కింద గోల్డ్ బాల్స్. అదేవిధంగా పైన కూడా కంప్లీట్ పీకాక్ హెడ్స్ ఇచ్చాడు. కింద టెయిల్ ప్లేస్లో మ్యాంగోస్ ఇచ్చాడు అనమాట. ఇది ఒక డిజైనర్ పీస్ లాగా. మధ్యలో వచ్చేసి ఓవెల్ షేప్లో వైట్ స్టోన్స్ విత్ కెంపు అనమాట. చూడండి మధ్యలో కంప్లీట్గా వైట్ కలర్. పైనేమో ఇక్కడ పీకాక్కి ఐ దగ్గర కూడా చూడండి రెడ్ కలర్ స్టోన్ ఇవ్వడం జరిగింది. టెయిల్కి వచ్చేసి వైట్ స్టోను, కింద గోల్డ్ బాల్. చాలా హెవీగా ఉంటుంది. మనం ఈ పీస్ వేసుకుంటే మాత్రం చాలా నీట్గా గ్రాండ్గా, లుక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఈ పీస్కి మెయిన్ హైలైట్ అయింది ఎక్కడ అంటే గోల్డ్ బాల్స్ అండి. కంప్లీట్ మనకి మధ్యలో నుంచి గోల్డ్ బాల్ స్టార్ట్ అయ్యి కింద వరకు ఇచ్చి లాకెట్కి కూడా జాయిన్ అయినట్టుగా కనిపిస్తుంది. చూడండి కింద 3, ఇక్కడ ఒక 4 ఇచ్చాడు. ఇక్కడ సైడ్కి ఇవ్వడం వల్ల ఈ యొక్క కాంబినేషన్, ఈ హారానికి కెంపుకి వైట్ స్టోన్కి కాంబినేషన్, పీకాక్స్ అంటే నార్మల్గా ప్రతి హారంకి చూస్తూనే ఉన్నాము. ఈ గోల్డ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఇది రియల్ గోల్డ్ లాగే కనిపిస్తుంది కూడా. సో దానివల్లనే ఈ హారం అనేది చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. సో ఇయర్ రింగ్స్ చూడండి, కంప్లీట్ లాకెట్కి ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అదే ప్యాటర్న్గా మనకి ఇచ్చాడు బాల్స్తోని. ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో ఎక్కువ మనకి కలర్స్తో వెళ్ళకుండా అందరూ గోల్డ్ శారీతో వెళ్తున్నారు కదా. సో ఆ గోల్డ్ శారీస్కి ఈ గోల్డ్ బాల్స్ వేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుంది మనకి. సో ఈ కలెక్షన్ వచ్చేసి పీకాక్ విత్ మ్యాంగో హారం అండి. చాలామంది హెవీగా వేసుకోవడానికి కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఈ పీస్ వచ్చేసి చాలా సింపుల్గా కెంపు, మధ్యలో 2 నెమలిలు, ఇక్కడ పీకాక్స్ వచ్చేసాయి. పీకాక్స్ తర్వాత 2 లైన్స్లో మనకి కెంపు లైన్ ఇచ్చేసాడు యూ షేప్లో. ఇది 2 హంసలకి బ్యాలెన్స్ చేసి ఇచ్చాడండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ. ఈ కెంపుకి వచ్చేసి ఇందాక మనం ఒక ఐటెం చూసినట్టయితే దీనికి కాసులు ఇచ్చాడు చాలా గ్రాండ్గా. సో ఇది అంత గ్రాండ్ కాకుండా చాలామంది ఇంత హెవీగా వేసుకోము, ఇదైతే సింపుల్గా నీట్గా నాకు ఇది చాలు అనుకునే వాళ్ళకైతే ఈ పీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డబల్ లైన్ కెంపు ఇచ్చేసి కింద మ్యాంగో హారం. ఈ మ్యాంగోస్కి వచ్చేసి వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్లనే ఇక్కడ లుక్ వచ్చింది. ఇది కెంపు, ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా పీస్ వచ్చేసి చాలా నీట్గా అందంగా ఉంది. చూద్దాం ఒకసారి వేసుకొని. ఇదండి ఇలా మ్యాంగోస్ ఇలా ఈక్వల్గా వచ్చేసి కెంపు 2 లైన్స్ యూ షేప్లో. ఇదే సేమ్ యాజ్ యూజువల్గా మనకి పీకాక్ ఇక్కడ ఎలా అయితే ఇచ్చాడో అలాగే ఇయర్ రింగ్స్ కూడా అన్నీ ఎక్కువ హ్యాంగింగ్స్ కాబట్టి దీనికి పీస్కి తగ్గట్టుగా బుట్ట ఇచ్చాడు. కింద వైట్ పర్ల్స్ ఇచ్చేసరిలోకి చాలా నీట్గా సింపుల్గా ఉంది. సో హెవీ జ్యువెలరీ వేసుకొని వాళ్ళు మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పిల్లలకి కూడా హాఫ్ శారీస్ లేకపోతే గాగ్రాస్ మీద కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.